అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా థర్డ్ క్లాస్ అలాగే ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ అయితే కంప్లీట్ చేశాము. ఈరోజు నుండి ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ అయితే స్టార్ట్ చేద్దాము. మనందరికి తెలుసు టీజీ టెట్ నోటిఫికేషన్ కూడా వేయబోతున్నారు. సో ఈ క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయి. సో మనం చూస్తే ఫిఫ్త్ క్లాస్ మన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఫస్ట్ రైతు మిత్రులు అంటే కొన్ని చిన్న ప్రాణులు కూడా రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. సో ఏంటి ఆ చిన్న ప్రాణులు ఇక్కడ రైతులకు మేలు చేసేవి, రైతు మిత్రులుగా పిలువబడేవి ఏంటి అనేది మనం ఒకదాని తర్వాత ఒకటైతే చూద్దాము. ఫస్ట్ వానపాము వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. దీనివల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు గాలి అనేది లభిస్తుంది. కాబట్టి వానపాము అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మొక్క ఇది వేర్లకు గాలి బాగా లభించడం వల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి అనేది పెరుగుతుంది. అంటే ఒక రకంగా వానపాము అనేది పంట దిగుబడికి హెల్ప్ అనేది చేస్తుంది, సహాయం చేస్తుంది. కానీ పురుగు మందులు వాడడం వల్ల వానపాములు అనేవి చనిపోతున్నాయి. అంటే పురుగు మందులను ఎక్కువగా వాడకూడదు. ఈ విధంగా మొక్కలకు నేల వీటి వల్ల గుల్లబారడం వల్ల మొక్క వేర్లకు అనేది గాలి లభించడం వల్ల పంట బాగా పెరుగుతుంది. అందుకే వానపాము అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రైతుకు మిత్రునిగా చెప్పబడుతుంది. ఓకే, ఫార్మర్ యొక్క ఫ్రెండ్ అని కూడా అంటారు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్ కూడా అంటారు వానపాముని. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. కానీ పురుగు మందులు వాడడం వల్లనే ఇవన్నీ కూడా చనిపోతున్నాయి. సో ఇక్కడ సాలె పురుగు, వానపాము కూడా రైతు మిత్రుడు, అలాగే సాలె పురుగు కూడా. సాలె పురుగు యాక్చువల్లీ ఫస్ట్ అంతం నోటి నుండి అని చెప్పారు, గూడు కట్టడం, నోటి నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు అంటే కొత్తగా అప్డేట్ అయిన టెక్స్ట్ బుక్స్ బట్టి ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అయితే అల్లుతుంది. ఈ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది. పంటలకు హాని చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. అయితే ఏవైతే పంటలకు హాని చేస్తాయో పురుగులు కానీ దోమలు కానీ, అవన్నీ వచ్చి కూడా ఈ సాలెపురుగు గూట్లో అయితే చిక్కుకుంటాయి. సాలెపురుగు అయితే వాటిని అయితే తింటుంది, ఆ పురుగుల్ని దోమల్ని అయితే తింటుంది. సో ఇక్కడ నాయిస్ వస్తుంది కొంచెం, బట్ ఓకే. అయితే ఇక్కడ సాలెపురుగు కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా చీడ పురుగుల నుంచి అయితే కాపాడుతుంది సాలెపురుగు. కానీ పురుగు మందులు చల్లడం వల్ల సాలెపురుగులు కూడా చనిపోతున్నాయి. మనం ఆల్రెడీ చూసాం, వానపాములు కూడా ఈ పురుగు మందులు వాడడం వల్ల చనిపోతున్నాయి. అలాగే సాలెపురుగులు కూడా పురుగు మందులు చల్లడం వల్ల చనిపోతున్నాయి. తర్వాత మనం ఇంకా చూస్తే చీమ మొక్కల పైన తిరిగి చిన్న పురుగులను అయితే తింటుంది. చీమ అయితే తింటుంది ఆ చిన్న పురుగులను, వాటి గుడ్లను కూడా తింటుంది. ఈ విధంగా రైతులు క్రిమి సంహారక మందులు చల్లే అవసరం లేకుండా చీమ తన వంతు సహాయం అయితే తను చేస్తుంది. తర్వాత కనుక మనం చూస్తే పాము కనుక మనం చూస్తే ఎలుకల్ని తింటుంది. మెయిన్గా గుర్తుంచుకోవాలి, పాము ఎలుకల్ని అయితే తింటుంది. నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజరి జాతి పాములకి విషం ఉంటుంది. ఇక్కడ అడగచ్చు, ఏ పాము జాతులకు విషం అనేది అయితే ఉంటుంది, లేకపోతే ఏ కింది వాటిలో దేనికి విషం ఉండదు అని కూడా ఇవ్వచ్చు. 3 ఉన్నాయి ఇచ్చి 4వది లేనిది అయితే ఇవ్వచ్చు. బట్ మన ఏ పాములకు విషం ఉంటుందో గమనించాలి. 1 నాగుపాము, 2 కట్లపాము, 3 సముద్రపాము, 4 రక్తపింజరి. ఇవి కూడా గుర్తించండి, నాగుపాము, కట్లపాము, సముద్రపాము, అలాగే రక్తపింజరి. అలాగే ఇక్కడ ట్రైకోగ్రామా కూడా గుర్తుంచుకోవాలి. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఐక్యార్ అంటాం కదా, ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో దీన్ని సృష్టించారు. వానపాము, సాలెపురుగు, చీమ, పాము న్యాచురల్ కదా, ఇది మాత్రం సృష్టించబడడం జరిగింది. ట్రైకోగ్రామా అని కూడా అంటారు. సో జీవితకాలం వారం రోజులు మాత్రమే. పంటపై వాలిన శత్రు పురుగుల గుడ్లను నాశనం అయితే చేస్తుంది. అంటే రైతులకు ఇది కూడా ఎంత వీలైతే అంత కూడా
సహాయం అయితే చేస్తుంది. సో గుర్తుంచుకోవాలి, రైతు మిత్రులు అనగానే ఈ 5 కూడా గుర్తుంచుకోవాలి. 1 వానపాము, 2 సాలెపురుగు, 3 చీమ, 4 పాము, 5వదైతే ట్రికోగ్రామా అని కూడా అంటారు. సో ఇక్కడ సాలెపురుగు అయితే ఉదర భాగం నుండి, ఇంగ్లీష్లో వాళ్ళకైతే చెప్పాలంటే అబ్డామినల్ గ్లాండ్. ఓకే, సెక్రేషన్ ఫ్రమ్ అబ్డామినల్ గ్లాండ్ నుంచి అయితే స్రవించి గూడు అయితే అల్లడం జరుగుతుంది ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి అయితే గుర్తుంచుకోవాలి. తర్వాత వన్యప్రాణి రక్షణ చట్టం 1971. ఈ చట్టం ఎప్పుడు వచ్చిందని కూడా అడగచ్చు. 1971లో షెడ్యూల్ 1. ఓకే, షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఇది పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం మరియు విక్రయించడం కూడా, ఇవి 2 కూడా నేరం అని అయితే చెప్పబడుతుంది. సో ఎలా చేయకూడదు. అట్లయితే ఇంగ్లీష్లో చెప్పాలంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1971. హంటింగ్ అండ్ సెల్లింగ్ అంటే వేటాడడం, సెల్లింగ్ విక్రయించడం కూడా నేరం, క్రైమ్. ఓకే, సో ఈ నేరాన్ని పాల్పడిన వాళ్ళకి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష అయితే పడుతుంది. అలాగే ₹1,00,000 జరిమానా కూడా ఉంటుంది. అప్ టు ₹1,00,000 జరిమానా అయితే ఉంటుంది. సో ఈ అన్ని పాయింట్లు కూడా, ఎన్ని సంవత్సరాలు జైలు ఉండొచ్చు, ఎంత వరకు జరిమానా ఉండొచ్చు, ఇయర్ కూడా అడగచ్చు. ఏ ఇయర్ 1971, ఏ షెడ్యూల్ ప్రకారం అనొచ్చు, షెడ్యూల్ 1. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1971, వన్యప్రాణి రక్షణ చట్టం 1971. ఇలా ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఇలానే మన 5th క్లాస్ ఈవీఎస్ అనేది చెప్పుకుందాం, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా. సో అందరు కూడా ఛానల్కి లైక్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, తెలంగాణ టెట్ డిఎస్సి. సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, అడగండి.